హాయ్ హలో దిస్ ఈజ్ అన్విత వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ క్రియేటివ్ 143. సో ఈ లోటస్ ఫ్లవర్తో అయితే హ్యాండ్మేడ్ చోకర్ అయితే చేయబోతున్నాను. సో ఫినిషింగ్ మొత్తం చూసారనుకోండి, ఇంత బాగా ఇంత ఈజీగా అయిపోతుందా, ఇంత బాగుంటుందా చోకర్ అని అనుకుంటారనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. గివ్ అవే గురించి తెలిసిందే కదా, తెలియకపోతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. దీంట్లో వచ్చేసి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. అది ఎప్పుడంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తాను, అది కూడా లైవ్లో. సో ఎటువంటి చీటింగ్ ఉండదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రా మెటీరియల్స్ వచ్చేసి 500 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి 40 grams కుందన్ ఫ్రీ వస్తుంది. అండ్ 1000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ 2000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో పాటుగా 1 బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అనేది ఫ్రీ వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఈ లోటస్ ఫ్లవర్ ఏదైనా ఫ్లవర్స్ కావాలి అనుకుంటే, మీరు ఇట్లా మేక్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇలా ఫ్లవర్స్ కూడా డిజైన్ చేసి ఇస్తామన్నమాట. సో ఇక్కడ నేను లోటస్ ఫ్లవర్ని అయితే నైట్ డిజైన్ చేసి పెట్టుకున్నాను. సో నైట్ అయితే స్టార్ట్ చేశాను. వచ్చేసి నేను ఐపిన్ని కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ ఐపిన్ అనేది 2 sides ఇట్లా బెండ్ అయ్యి ఉండాలన్నమాట. ఒక పక్క ఆల్రెడీ బెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి, అండ్ ఇంకొక పక్క వచ్చేసి మనం బెండ్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఈ విధంగా ఒక 10 పిన్స్ని అయితే బెండ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకుందాము. సో దీన్ని అయితే పూర్తిగా డ్రై అవనివ్వాలి. పూర్తిగా డ్రై అవ్వకుండా వెంటనే కట్ చేశారనుకోండి, అసలు లోటస్ ఫ్లవర్ లాగా ఉండదు అన్నమాట, చేంజ్ అయిపోతుంది. సో పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉండి కట్ చేశారనుకోండి, చాలా నీట్గా మనకి కట్ చేసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఫ్లవర్ని కట్ చేయాలంటే సో గట్టిగా పట్టుకోవాలి కంపల్సరీగా ఫ్లవర్ని అనేది. సో పట్టుకునేటప్పుడు ఏంటంటే మనం డ్రై అవ్వకుండా అట్లా కట్ చేసుకునే ప్రాసెస్ చేసామనుకోండి, పాడైపోతుంది. సో పూర్తిగా డ్రై అయినాక ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఏం కాదు, నీట్గా కట్ అవుతుంది అన్నమాట. అడ్జస్ట్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా 10 ఫ్లవర్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇందాక మనం ఐపిన్ని బెండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఈ లోటస్ ఫ్లవర్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. దీనికి నేను B7000 గ్లూని అయితే వాడుతున్నాను. అండ్ అలా స్టిక్ చేసుకున్నాక ఆ పిన్ను మూవ్ అవ్వకుండా ఉండడానికి దానిపైన వ్యాక్స్ షీట్ని అయితే అంటించేసుకోవాలి. సో ఇలా మొత్తం ఆ 10 ఫ్లవర్స్ అయితే మేక్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం అన్నిటినీ కనెక్ట్ చేసుకుందాము. కనెక్ట్ చేసుకోవడానికి నేను వచ్చేసి మీడియం సైజ్ జంప్ రింగ్ని అయితే వాడుతున్నాను అనమాట. సో దీంట్లో బిగ్ సైజు, మీడియం, స్మాల్ 3 sizes ఉంటుంది. సో నేనైతే మీడియం సైజ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇందాక మనం ఐపిన్ని ఆ ఫ్లవర్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకున్నాం కదా, ఆ ఐపిన్ మధ్యలో ఈ రింగ్ని అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో రింగ్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రింగ్లో వచ్చేసి గుత్తిపూసలు అంటారు కదా, వైట్ కలర్ గుత్తిపూసలు అయితే వేసుకున్నాను అనమాట. సో నేనైతే 4 వేసుకున్నాను. 4 పూసలు అయితే వేసుకున్నాను. మీరు ఎక్కువగా థిక్గా ఉండాలనుకుంటే 5 or 6 కూడా వేసుకోవచ్చు. సో ఈ గుత్తి పూసల్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది, మనకు ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వైట్ వేసుకున్నాను. ఆ గుత్తి పూసలు వేసుకున్నాక మళ్ళీ వేరే ఫ్లవర్ని కనెక్ట్ చేసేసి అతికిచ్చేసుకున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. నేను టోటల్ 10 ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను అనమాట. సో కొంతమందికి 9 పడుతుంది, కొంతమందికి 12 పడుతుంది, అంటే మీకు కావాల్సిన లెంత్ని బట్టి అయితే ఉంటుంది. సో ఫ్లవర్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ చేసుకోండి, లేదా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో మన దగ్గర రా మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ దీనికి మ్యాచింగ్గా నేను ఈ రింగ్ అనేది మేక్ చేసి పెట్టాను అనమాట. సో ఈ రింగ్ దానికి బాగా సెట్ అయిపోయింది, చాలా బాగా కుదిరింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ చేయడం మర్చిపో